ఈ లోకంలో ఎవరైనా ఒక రైతు బాగా పొలం దున్ని పంట వేశాడు, చాలా కష్టపడ్డాడు, సకాలంలో మందులు కొట్టాడు, కలుపులు తీశాడు. ఆ రైతు ఆ పొలం కొరకు, ఆ పంట కోసం చేయగలిగిందంతా కూడా చేశాడు. కానీ చివరికి ఆ పంట చేతికి రాకుండా పోయింది. ఆ రైతు ఎంత నష్టపడతాడు చెప్పండి? చాలా నష్టం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి పునాది వేశారు, ఇల్లు కట్టడం కోసం గోడలు నిర్మించారు, పైన స్లాబ్ వేశారు, కిటికీలు తలుపులు అవన్నీ పెట్టేశారు, చక్కగా ప్లాస్టింగ్ చేశారు. అంతా చేసిన తర్వాత చిట్ట చివరికి ఆ ఇల్లు ఏదో ఒక కారణం చేత కూలిపోతే ఎంత నష్టం జరుగుతుంది కదా. ఎంత శ్రమ వృధా అయిపోతుంది, ఎంత డబ్బు వృధా అయిపోతుంది, పడిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. క్రైస్తవ జీవితం కూడా ఇట్లాంటిదే. ఒక పంటను జాగ్రత్తగా కాచుకుంటూ దిగుబడి వచ్చేంత వరకు రైతు ఎలాగైతే కష్టపడతాడో, ఒక ఇంటిని మనం పునాది వేసి చివరి వరకు కూడా ఎంత జాగ్రత్తగా మనం కడతామో, క్రైస్తవ జీవితం కూడా ఇట్లాంటిదే. ఎందుకు క్రైస్తవ జీవితాన్ని దీనితో పోలుస్తున్నాం అంటే, మనం క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఒక్కోసారి శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా అనుభవించిన తర్వాత మనకున్న ఒకే ఒక ఆశ ఏమిటి? నేను ఇంత కష్టం అనుభవించినా సరే, ఇంత శ్రమ అనుభవించినా సరే, తప్పకుండా రేపు పరలోకంలో చేరతా. పరలోకంలో వెళ్ళినప్పుడు ఇదిగో నేను అనుభవిస్తున్న ఈ శ్రమ అక్కడ ఉండదు, నేను పడిన ఈ కష్టం అక్కడ ఉండదు. ఇక్కడ చాలా యాతన పడ్డాను, కానీ అక్కడైతే నెమ్మదిగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా బ్రతుకుతాను. ఈ నిరీక్షణే కదా క్రైస్తవులందరికీ ఉంది. అవునా కాదా? ఈ లోకంలో ఏ వ్యక్తినైనా సరే, నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు కదా, నీకున్న నిరీక్షణ ఏంటి, నీ ఆశ ఏంటి అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, ఏవండి ఈ లోకంలో నేను ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమ అనుభవించినా, నేను పరలోకంలో చేరిన తర్వాత నాకు ఈ కష్టం ఉండదండి, ఈ శ్రమ ఉండదండి. దీనికి బదులుగా చాలా సంతోషంగా నేను యుగయుగాలు ఉంటానండి. మహా అయితే ఈ లోకంలో నేను పడే కష్టం ఎంతండి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కానీ నేను చనిపోయిన తర్వాత, పరలోకం చేరిన తర్వాత నేను పొందే ఆ సంతోషం, నేను పొందే ఆ ఆనందం యుగయుగాలు ఉంటుందండి. కోటాను కోట్ల సంవత్సరాలు ఉంటుందండి. ఆ కోటాను కోట్ల సంవత్సరాల యొక్క సంతోషం ముందు ఈ 70-80 సంవత్సరాల కష్టం ఎంతండి అని మనం చెప్తాం కదా. కానీ ఇక్కడ ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎంత కష్టపడుతున్న మనం మరి పరలోక రాజ్యాన్ని చేరడానికి మనలో ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఇదే ఈరోజు మనం చూస్తున్నాం. పరలోక రాజ్యాన్ని చేరాలని ఆశ ఉంది, కానీ ఎలాగ మన జీవితం ఉంటే పరలోక రాజ్యాన్ని చేరుకుంటామో అనే దాన్ని యేసుక్రీస్తు తన మాటల్లో చెప్పాడు. ఆ మాటలు మనం చదువుదాం. బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతున్నాం. అందరూ కూడా తీసి దగ్గర పెట్టుకోండి, చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయు ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడు. యేసు ప్రభు అంటున్నాడు, అబ్బాయి ఈ లోకంలో అందరూ నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తూనే ఉంటారు, కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, అట్లా పిలిచే ప్రతివాడు పరలోకాన్ని చేరడు. మరి ఎవరు చేరతారు ప్రభువా అంటే, పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆయన ఇష్టాన్ని ఈ భూమి మీద ఎవరైతే జరిగిస్తారో
ఆయన చిత్తానుసారంగా ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. యేసు ప్రభు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా చూడండి. ఎవరు పరలోకం చేరతారంట? చెప్పండి, ఎవరు చేరతారు? ఎవరైతే దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద జరిగిస్తారో. దేవుని చిత్తం అంటే దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. ఎవరైతే భూమి మీద జరిగిస్తూ ఉంటారో వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు పరలోకంలో ఉంటారే తప్ప ప్రభువా ప్రభువా అన్న ప్రతి వాడు పరలోకంలో అయితే ఉండడు. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. ఇంకా చదువుదాం. ఆ దినమందు చూడండి, ఏ దినమందు? ఆ దినం అంటే చెప్పండి, ఆ దినం అంటే ఏ దినం? ఆదివారం కాదురా. ఆ దినమందు అంటే పరలోక రాజ్యాన్ని చేరే ఆ దినములో. కొంతమంది ఏమో పరలోకానికి పంపిస్తాను నేను, కొంతమంది ఏమో నరకానికి పంపిస్తూ ఉంటాను కదా. ఆ రోజు తీర్పు రోజు ఉంటుంది కదా, అది తీర్పు దినము. అంటే కొంతమందిని పరలోకానికి, కొంతమందిని నరకానికి పంపిస్తున్న ఆ దినము చాలామంది నా ముందు ఉంటారు. కొంతమందినేమో నేను పరలోకం పంపిస్తూ ఉంటాను, వీళ్ళు నా చిత్తానుసారంగా నడుచుకున్నారు కాబట్టి వీళ్ళని పరలోకం పంపిస్తూ ఉంటాను. కొంతమందినేమో పరలోకం పంపించను, ఇటు పంపిస్తూ ఉంటాను నరకానికి. అందుకని ఆ దినమందు అనేకులు నన్ను చూసి అడుగుతారు, ఏమని? ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? ఇంకా నీ నామములో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? మీ నామములో అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తారు. చూడండి, మరి ఇట్లా చెప్పే వాళ్ళకి నేనేం సమాధానం చెప్తానో తెలుసా? చదువుదాం. అప్పుడు నేనంటాను, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను, అక్రమం చేసేవాళ్ళారా నా దగ్గర నుంచి పోండి అంటాను నేను. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఆ దినమందు అంటే తీర్పు దినములో అనేకులు నా ముందు ఉంటారు. వాళ్ళని నేను వాళ్ళు చేసిన పనిని బట్టి, వాళ్ళు చేసిన అక్రమాన్ని బట్టి ఇదిగో నరకానికి పంపిస్తున్న ఆ టైంలో వాళ్ళు అడుగుతారు, ఏంటి నాయనా, మేమేంటి నరకానికి పోవటం ఏంటి? మేమేంటి అగ్నిగుండంలో పోవటం ఏంటి? మేము భూమి మీద ఉన్నప్పుడు నీ నామములో మేము ప్రవచించాం. ఏమంటా వీళ్ళు? ప్రవచించారంట. ప్రవచించడం అంటే తెలుసు కదా, ప్రార్థన చేసి ఇదిగో దేవుడు నీ జీవితంలో ఎట్లా చేయబోతున్నాడు, దేవుడు నీ జీవితంలో ఎట్లా చేస్తున్నాడు అని వాళ్ళ జీవితాల్లో జరిగేదాన్ని ముందుగానే చెప్తారు. వీళ్ళు ఏం చేశారంట? ప్రవచించారు. మీ నామంలోనే కదా ప్రవచించింది. ఇంకా ఏమంటున్నారు? నీ నామంలో అద్భుతాలు చేయలేదా? అంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వీళ్ళు ఏం చేశారంట? అద్భుతాలు చేశారు. ఇంకా ఏం చేశారు? దయ్యాలను కూడా వెళ్ళగొట్టారు. జాగ్రత్తగా చూడండి, ప్రవచించిన వీళ్ళు, అద్భుతాలు చేసిన వీళ్ళు, ఇంకా దయ్యాలను వెళ్ళగొట్టిన వీళ్ళు ఎక్కడుంటున్నారు? ఇప్పుడు నరకంలోకి వెళ్తున్నారు. వీళ్ళు అడుగుతున్నారు, ఏంటి నాయన, భూమి మీద ఉన్నప్పుడు నీ నామంలో మేము ప్రవచించాం, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేశాం, ఇన్ని చేశాం కదా, ఏంటి మమ్మల్ని పరలోకం పంపించకుండా ఇటు పంపిస్తున్నావేంటి అనంటే యేసు ప్రభు అప్పుడు చెప్తున్నాడు ఆన్సర్, అబ్బాయి, నేను మిమ్మల్ని అసలు ఎన్నడూ ఎరగను, మీరు అక్రమం చేసేవాళ్ళు. ఎరగవా? ఇదేం మాట అసలు? అంటే ఎరగకుండానే మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసావా? అవును. ఎరగకుండానే మేము ప్రార్థన చేస్తే దయ్యాలను వెళ్ళగొట్టావా? అవును. ఎరగకుండానే ఇదిగో మా చేత ప్రవచనాలు చెప్పించావా? అవును. మరి ఎట్లా చేశావు? ఎందుకంటే మీరు అక్కడ నా నామాన్ని వాడారు. ఏం వాడారు? నా నామాన్ని వాడారు, నా పేరును వాడారు. నా నామానికి అవమానం రాకూడదని, నా నామానికి మహిమ రావడం కోసం నేను అక్కడ అద్భుతాలు చేశా, నువ్వు చేస్తే కాదు. నా నామానికి మహిమ రావడం కోసం నేను అక్కడ దయ్యాలను వెళ్ళగొట్టా, నువ్వు చేస్తే కాదు. నా నామానికి మహిమ రావడం కోసం ఇదిగో నీ చేత ఈ మాట పలికించా, నీ గొప్పతనం కాదు. సరే నాయనా,
మరి ఇంతకు నాలో లోపం ఏంటి మరి? ఎందుకు నరకం పంపిస్తున్నావు అని అంటే, అక్రమం చేసేవాడివి నువ్వు. ఏం చేసేవాడివి? నువ్వు అక్రమం చేశావు కాబట్టి నువ్వు అదిగో అటు వెళ్ళాల్సి వస్తుంది. మరి క్రమంగా నడుచుకున్న వాళ్ళైతే ఇదిగో ఇటు పరలోకంలో ఉంటారు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ 2 విషయాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైతే క్రమంగా నడుచుకుంటారో వాళ్ళు ఎక్కడుంటారు? పరలోకంలో. ఎవరైతే అక్రమంగా ఉంటారో వాళ్ళు నరకంలో ఉంటారు. ఈ అక్రమంగా ఉండేవాళ్ళు ప్రార్థన చేసి అద్భుతాలు చేయొచ్చు. ఈ అక్రమంగా ఉండేవాళ్ళు ప్రార్థన చేసి దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు. ఈ అక్రమంగా ఉండేవాళ్ళు ప్రవచించవచ్చు. ఎన్ని చేసినా సరే వాళ్ళ జీవితాల్లో క్రమం లేని దాన్ని బట్టి, దేన్ని బట్టి? క్రమం లేదు కాబట్టి, అక్రమంగా జీవించారు కాబట్టి వీళ్ళు నరకంలోనే ఉంటారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, అద్భుతాలు చేసిన ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండరండి. అందరూ కాదు, కొందరు గురించి చెప్తున్నాం. దయ్యాలను వెళ్ళగొట్టిన ప్రతి ఒక్కళ్ళు పరలోకంలో ఉండరు. ప్రవచనాలు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు పరలోకంలో ఉండరు. మరి ఎవరు పరలోకంలో ఉంటారంటే క్రమంగా ఉండేవాళ్ళు, అక్రమంగా ఉండేవాళ్ళు. 2 వర్గాలు. మరి ఇంతకు క్రమం అంటే ఏంటి? అక్రమం అంటే ఏంటి దేవుని దృష్టిలో? ఏం చెప్పదలుచుకున్నాడు యేసు ప్రభు ఇక్కడ మనకి? ఇదిగో ఎవరైతే క్రమంగా ఉంటారో వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఎవరైతే అక్రమంగా ఉంటారో వాళ్ళు నరకంలో ఉంటారని చెప్తున్నాడు. ఇంతకు క్రమం అంటే ఏంటి? అక్రమం అంటే ఏంటి? అని యేసు ప్రభు ఇంకా చెప్తున్నాడు. చదువుదాం. కాబట్టి ఇదిగో చెప్తున్నాడు యేసు ప్రభు, ఎవరైతే క్రమంగా ఉన్నారో వాళ్ళను పరలోకంలో రాణిస్తాను. ఎవరైతే అక్రమంగా ఉన్నారో ఇదిగో నా దగ్గర నుంచి మీరు పోండి అని చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడలేదు. ఇది ఒక వర్గం. యేసు ప్రభు చెప్తున్న మాటలు జాగ్రత్తగా చూడండి. అక్రమం చేసేవాళ్ళు, క్రమంగా నడుచుకునేవాళ్ళు. క్రమంగా నడుచుకునే వాళ్ళు ఎవరు అని యేసు ప్రభు అంటున్నాడంటే, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాళ్ళు. ఎవరంట? దేవుని మాటలు విని, యేసుక్రీస్తు యొక్క మాటలు విని దాని ప్రకారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమంగా నడుచుకునేవాళ్ళు. వీళ్ళ జీవితాల మీదకి ఇదిగో ఇట్లా వస్తాయి. గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. కానీ వీళ్ళు నిలబడతారు. ఎట్లుంటారు? నిలబడతారు. ఎట్లాగా నిలబడతారంటే బండ మీద ఇల్లు కడితే ఎంత స్టాండర్డ్గా ఉంటుందో వీళ్ళ జీవితంలో అట్లాగా స్టాండర్డ్గా ఉంటారు. వీళ్ళు ఒక రకం. ఎవరు వీళ్ళు? క్రమంగా నడుచుకున్న వాళ్ళు. ఇక అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఎవరు? తర్వాత ప్రభు అంటున్నాడు. తర్వాత మనం చూద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఎప్పట్లాగానే వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది ఇసుక మీద వేసింది కాబట్టి అది పడిపోయింది. ఇది అక్రమమైన జీవితం. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు దృష్టిలో క్రమమైన జీవితం అంటే దేవుని మాటలు విని దాని ప్రకారం చేసేది. మరి అక్రమమైన జీవితం అంటే దేవుని మాటలు వింటాం కానీ చెయ్యం. ఈ 2 వర్గాలు దేవుని దృష్టిలో. ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తు యొక్క మాటలు వింటున్నారు, చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. కానీ విన్న వాళ్ళలోనే 2 వర్గాలు ఉన్నాయి. విని దాని ప్రకారం చేసేవాళ్ళు ఒక వర్గం అయితే, విని కూడా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాళ్ళు. లేదా ఈ చెవితో విని ఇట్లాంటి ఎన్నెన్ లేదు, ఎంతమంది చెప్పలేదు, మాకు తెలియదా ఏంటి అని పక్కనెట్టేవాళ్ళు. ఈ 2 వర్గాల గురించి ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, వీళ్ళు
క్రమంగా ఉన్నవాళ్ళు. ఇదిగో వీళ్ళలో అక్రమం ఉంది. అక్రమం చేసే మీరు నా దగ్గర నుంచి పోండి. మీకు స్థానం లేదు నా దగ్గర. ఎందుకంటే నా మాటలు మీరు విన్నారు. వినిపించకపోతే నాది పొరపాటు. ఇదే ప్రభు అంటాడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి తన మాటలు వినిపిస్తాడు. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే నీకు తన మాటలు వినిపిస్తాడు. ఏ సందేహం లేదు. కొన్నిసార్లు ఇలాగా సేవకుల ద్వారా వినిపించవచ్చు. మరి కొన్నిసార్లు ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా వినిపించవచ్చు. రేడియోల ద్వారా వినిపించవచ్చు. ఈ మధ్య చేతిలోకి సెల్ ఫోన్లు వస్తున్నాయి. వాటి ద్వారా కూడా ఎంతో వాక్యం అందరికీ చేరతా ఉంది. ఏ రకంగా నువ్వు ఎక్కడ ఏ మూలన ఉన్నా సరే యేసుక్రీస్తు యొక్క మాటలు నిన్ను చేరతాయి, నువ్వు వింటావు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక విన్న నీవు దాని ప్రకారం చేస్తేనా ఇదిగో క్రమమైన జీవితం ఉన్నట్టు నీలో. దాని ప్రకారం చేయలేదు కానీ మొత్తానికి అప్పుడప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేశావు, అద్భుతం పొందుకున్నావు. నీకు ఇబ్బంది అయినప్పుడు ప్రార్థన చేశావు, దెయ్యాలను వెళ్ళగొట్టావు. నీకు ఏదైనా కావలసినప్పుడు ప్రార్థన చేశావు, ప్రవచనాలు పొందుకున్నావు. కానీ నీ అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ దాని ప్రకారం చేయకుండా పక్కన పెట్టేశావు. అందుకనే దేవుడు అంటున్నాడు, అక్రమం చేసే నీవు నా దగ్గర నుంచి దూరంగా పో. ఇదే దేవుడు మనతో చెప్పేది. కాబట్టి మనం పరలోక రాజ్యాన్ని చేరాలంటే యేసుక్రీస్తు మన జీవితాల్లో చూసేది ఇవి రెండే. దేవుని వాక్యం విని దాని ప్రకారం చేస్తున్నామా, వింటున్నాం దాని ప్రకారం చేయకుండా వదిలేస్తున్నామా? ఇదే రెండు దేవుడు చూస్తాడు. ఎవరైతే విని దాని ప్రకారం చేస్తున్నారో వాళ్ళు క్రమంగా నడుచుకుంటున్నట్లు, విని కూడా వదిలేసే వాళ్ళు ఇదిగో అక్రమంగా జీవిస్తున్నట్లు. మరి మేము అక్రమంగా జీవిస్తే ఇప్పుడు మనం అడిగే ప్రశ్న ఇదే. సరే యేసుప్రభువా, నువ్వు అన్నట్లుగానే సరే మేము అక్రమంగా జీవించాం. మరి మేము అప్పుడప్పుడు గట్టిగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసినావు కదా? అవును చేశాను. ఆశ్చర్యకార్యాలు చేసావు కదా? అవును చేశాను. మరి ప్రవచనాలు కూడా చెప్పించాక మా చేత? అవును చెప్పించాను. మరి ఎందుకు చేశావు? మరి ఎట్లాగా ఎందుకు చేశావంటే ఇదిగో నా నామాన్ని మీరు వాడారు కాబట్టి, నా పేరును అక్కడ ఉచ్చరించారు కాబట్టి, నా నామానికి అవమానం రాకుండా, నా పేరుకు ఘనత వచ్చేలాగా నేను అక్కడ చేశాను కానీ మీ గొప్పతనాన్ని బట్టి కాదు, మీ జీవితాన్ని బట్టి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో ఒకసారి మోషే ఇశ్రాయేల్ నడిపిస్తున్న టైంలో ఇశ్రాయేలులకి దాహానికి నీళ్లు లేవు. ఏమి లేవు? నీళ్లు లేవు. ఆ సమయంలో ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే ఎదుట వచ్చేశారు. అయ్యా, ఐగుప్తులోంచి మమ్మల్ని తీసుకొచ్చావు. అన్నం అయితే ఎట్లగట్ల ఆకాశం నుంచి వస్తుంది, మేము తింటున్నాం. కానీ తాగడానికి నీళ్లు లేవే. మేము మా పశువులు దప్పికి చేత చచ్చిపోతున్నాం. మరి ఏంటి మమ్మల్ని ఇట్లా చంపడానికి నా తీసుకొచ్చింది అని మోషే మీద సణిగారు. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, నాయనా వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవని వీళ్ళు నన్ను అడుగుతున్నారు నాయనా, మరి ఏం చేయమంటావు అని అంటే దేవుడు అన్నాడు, మోషే నేను నీకు ఒక బండ మీద నించొని కనపడతాను. నువ్వేం చేస్తావంటే ఆ బండతో మాట్లాడు. ఏమని మాట్లాడాలి? నాకు నీళ్ళు ఇవ్వు తండ్రి అని మాట్లాడు. మాట్లాడితే చాలు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి, మాట్లాడు అన్నాడు. ఇది మోషేకు దేవుడు చెప్పింది కదా. సరే, మోషే ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి, అబ్బాయి మీకోసం నీళ్లు తెప్పిస్తాను నేను, రండి అని ఇశ్రాయేలు అందరినీ వెనకేసుకొని పోయాడు. దేవుడు ఏ బండ మీద అయితే నిలబడ్డాడో ఆ బండ దగ్గరికి పోయాడు. దేవుడు ఏమని చెప్పాడు? మాట్లాడు ఆ బండతో అన్నాడు. మోషే ఏం చేయాలి? మాట్లాడాలి. కానీ మాట్లాడకుండా చేతిలో కర్ర ఉంది కాదని ఆ కర్ర తీసుకొని ఒక పీకి పీకాడు. దేవుడు చెప్పింది చేశాడా? చేయలా. చెప్పందే చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయలా. ఒక మాటలో చెప్పాలంటే అక్రమమే చేశాడు కదా. మరి దేవుడు ఏం చేయాలి? నీళ్ళు రాకుండా ఆపాలి. ఎందుకంటే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి ఇక్కడ. అయినా సరే దేవుడు నీళ్ళు ఆపల. ఎందుకని? అక్కడ ఇశ్రాయేలును చూశాడు దేవుడు.
వాళ్ళ ఆకలిని చూశాడు, వాళ్ళ దప్పిక చూశాడు. వాళ్ళ కోసం, ఎవరి కోసం? వాళ్ళ కోసం మోషే తప్పు చేసినా సరే, పోతే పోనీలే, వీడి తీర్పు వీడికి ఉంటుందిలే అనుకున్నాడు. ఆ బండ నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఇశ్రాయేలు అందరూ తాగారు, వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్ళిపోయారు. మరి ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, మరి మోషే తప్పు చేశాడు కదా, అక్రమం చేశాడు కదా, దేవుడు మాట్లాడు అంటే పోయి కొట్టాడు కదా, అయినా సరే దేవుడు ఎందుకు దాన్ని నీళ్లు రానిచ్చాడు అంటే, మోషేని బట్టి కాదు, ఇప్పుడు ఎవరిని బట్టి? ఇశ్రాయేలీయులను బట్టి. మీకు అర్థమైందా? ఇక్కడ అక్రమం చేశాడు మోషే. ఈ అక్రమం చేసినప్పుడు దేవుడు నీళ్లు రాకుండా ఆపాల్సింది, కానీ ఆపలేదు, ఇచ్చేశాడు. మరి దీని ఫలితాన్ని ఎక్కడ మోషేకు చూపించాడు అంటే, ఇక అందరూ వచ్చేశారు, కానాను దగ్గర పడింది. ఇక ఈ కొండ దాటితే, జాగ్రత్తగా చూడండి, ఈ కొండ దాటితే కానాను రాజ్యంలో ప్రవేశిస్తారు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తారు అనే సమయానికి దేవుడు అన్నాడు, మోషే, నువ్వు ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి నేను ఊరుకోను. అదేంటి నాయనా, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఐగుప్తులో ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళని బయటకు తీసుకొచ్చా కదా నాయన, ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో వీళ్ళతో ఎన్నో బాధలు పడ్డా కదా నాయన, మరి ఇప్పుడు కొండ దాటి కానానులో ప్రవేశించే సమయం వచ్చినప్పుడు వద్దంటావేంటి నాయన? ఎందుకంటే నీవు అక్రమంగా నడుచుకున్నావు. నేను ఆ రోజు మాట్లాడు అంటే నువ్వు మాట్లాడలేదు, కొట్టావు. నన్ను ఘనపరచలేదు నువ్వు ఇశ్రాయేలుల ముందు, నీవు అక్రమం చేశావు. కాబట్టి నువ్వు కానానులోకి ప్రవేశించడానికి నేను ఏమాత్రం కూడా ఒప్పుకోను. నువ్వు కావాలనుకుంటే కొండెక్కు చూడు, అంతవరకే, కాలు మాత్రం పెట్టనీయను అన్నాడు. ఎవరిని? మోషేని. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మరి మోషేని ఏర్పరచుకుంది దేవుడా కాదా? దేవుడే. మోషే, నా ప్రజలు ఐగుప్తులో బాధపడుతున్నారు, వెళ్ళు వాళ్ళని విడిపించు అని ఏర్పాటు చేసుకుంది ఎవరిని? మోషేనే. ఐగుప్తులో 10 రకాలైన అద్భుతాలు చేసి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చింది ఎవరి ద్వారా? మోషే ద్వారానే. మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఆకాశం నుంచి మన్నాను కురిపించి బండ నుంచి నీళ్లు తెప్పించింది ఎవరి ద్వారా? మోషే ద్వారానే. ఇన్ని చేసిన మోషేని కూడా దేవుడు చివరికి ఏమంటున్నాడు? నీవు కాలు పెట్టడానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే నీ జీవితంలో అన్ని చేశావు, ఒప్పుకుంటా, కానీ అక్రమం ఉంది. నువ్వు మంచి సేవకుడివే, మంచిగా చేశావు, కానీ అక్రమం ఉంది, కాబట్టి కానానులోకి నీకు ప్రవేశం లేదు, అంతే అన్నాడు. అంతే. మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు, అక్కడే దేవుడు అతన్ని పాతిపెట్టేశాడు. కానానులోకి కాలు కూడా పెట్టనివ్వలేదండి. ఎందుకో తెలుసా? మోషే జీవితంలో ఉన్న ఆ అక్రమం దేవునికి నచ్చలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా యేసు ప్రభు ఎందుకు ఈ మాట అంటున్నాడో? చాలామంది అంటారు, నాయనా మేము నీ నామంలో ప్రవచనాలు చెప్పారు, నీ నామంలో అద్భుతాలు చేశాం. అవును చేశారు, నేనేగా చేసింది మీ ద్వారా. నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టాం. అవును వెళ్ళగొట్టారు, నేనేగా దగ్గరుండి వెళ్ళగొట్టింది. కానీ ఇప్పుడు నీ జీవితంలో ఉన్న అక్రమాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యాన్ని చేరడానికి లేదు, వెళ్ళిపోవాల్సిందే, నరకం వెళ్ళాల్సిందే అని అంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. మోషే లాంటి గొప్ప నాయకుడి జీవితంలోనే అక్రమం అనేది చోటు చేసుకున్నప్పుడు దేవుడు కానానులోనికి కాలు కూడా పెట్టనివ్వలేదు. ఇంతకు అక్రమం అంటే ఏమిటి? దేవుని మాట విని దాని ప్రకారం చేయకపోవడమే. మీకు అర్థమైందా? అక్రమం అనే దాన్ని ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నా మాట విని దాని ప్రకారం చెయ్యని వాడు అక్రమంగా జీవించేవాడు. మోషే విన్నాడా లేదా దేవుని మాట? విన్నాడు. ఏమని విన్నాడు? ఆ బండతో మాట్లాడు అనే విన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? విన్నాడు కానీ దాని ప్రకారం చేయలా. ఇది అక్రమంగా దేవుడు ఎంచాడు. కాబట్టి మోషే ఎంత గొప్ప సేవకుడైనా సరే కానానులోకి మాత్రం నిన్ను కాలు పెట్టనివ్వను. నీ కింద ఉన్న నీ సేవకుడు ఉన్నాడు యెహోషువ, అతన్ని రానిస్తా,
కాలేబు ఉన్నాడు, అతన్ని రానిస్తా. మిగతా ప్రజలు ఉన్నారు, నువ్వు నడిపించిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని రానిస్తా, కానీ నిన్ను మాత్రం రానిచ్చేది లేదు అన్నాడు. రానివ్వలేదండి. కానాన్లోకి కాలు కూడా పెట్టనివ్వలేదు మోషేను. ఎందుకంటే మోషే జీవితంలో ఉన్న ఆ అక్రమాన్ని దేవుడు సహించలేకపోయాడు. ఇక్కడ అక్రమం అంటే ఏమంటున్నాం? మాట విని దాని ప్రకారం చేయడం. చేయకుండా ఉంటే అక్రమం, చేస్తే క్రమం. ఒకవేళ మోషే గనక ఆ సమయంలో మనం ఆలోచిద్దాం, ఆ సమయంలో దేవుడు ఏదైతే చెప్పాడో మాట్లాడు అన్నప్పుడు మాట్లాడాడు అనుకో, రానిచ్చేవాడు కదా? రానిచ్చేవాడా లేదా? ఇక అడ్డంకు ఏమీ లేదు, ఆటంకం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది విన్నాడు, దాని ప్రకారమే చేశాడు. కాబట్టి క్రమంగానే ఉన్నాడు. దేవుడు పరలోకానికి రానిచ్చి ఉండేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మన జీవితాల్లో చూసేది ఈ రెండే. మన జీవితాల్లో క్రమంగా ఉంటున్నామా, అక్రమంగా ఉంటున్నామా, ఇదే దేవుడు చూస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, క్రమంగా ఉండడం అంటే దేవుని మాట విని దాని ప్రకారం నువ్వు జీవించడం, దాని ప్రకారం వెళ్ళడం క్రమమైన జీవితం. మరి అక్రమంగా ఉండడం అంటే వింటావు కానీ చెయ్యవు, అంతే. క్రైస్తవుడివే, ఇక దీంట్లో మళ్ళీ ఎటువంటి తేడా లేదు. మీకు అర్థమవుతుందండి? లోకంలో ఉన్న వీళ్ళందరూ కూడా మళ్ళీ క్రైస్తవులుగానే ఉంటాం, ఒకే మందిరంలో ఉంటాం, ఒకే చర్చిలో ఉంటాం, ఒకే డినామినేషన్లో ఉంటాం, ఒకే చోటికి ప్రార్థనకి వెళ్తాం, ప్రార్థనలు చేస్తాం, అన్నీ చేస్తాం, అందరం మళ్ళీ కలిసే ఉంటాం. ఇందుట్లో ఏ సందేహం లేదు. యేసు ప్రభు ఉపమానం చెప్పినట్లుగా గోధుమలు గురుగులు అన్నమాట. ఎట్లాంటివి? గోధుమలు గురుగులు. చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి, ఒకే చేలో ఉంటాయి, ఒకేలాగా పెరుగుతాయి, ఒకే మందు తింటాయి, మొత్తం అంతా ఒకే కలిసి పెరుగుతాయి. కోత సమయం వచ్చేటప్పటికి దేనికి దానికి సపరేట్ అయిపోతాయి. అవునా కాదా? భూమి మీద కలుపు మొక్కలు పెరుగుతుంటాయి, వరి మొక్కలు పెరుగుతుంటాయి. కానీ దేన్ని సపరేట్ చేస్తాం? కలుపు సపరేట్ చేస్తాం, వరి సపరేట్ చేస్తాం. దేనికదే సపరేట్ అవుతుంది. ఎప్పుడు? కోసే టైం వచ్చేసినప్పుడు, తీర్పు దినం వచ్చేటప్పుడు క్రమంగా నడుచుకున్న వీళ్ళు ఒకవైపు ఉంటారు, అక్రమంగా నడుచుకున్న వీళ్ళు ఒకవైపు ఉంటారు. అప్పటిదాకా అందరూ కలిసే ఉన్నట్లు ఉంటారు. అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళు తప్పనిసరిగా పరలోకం పోతారు, వీళ్ళు తప్పనిసరిగా పరలోకం ఉంటామని ఒకళ్ళ గురించి ఒకళ్ళు అనుకుంటాం. కానీ అక్కడ ఉండేది ఎవరంటే క్రమంగా ఉన్నవాళ్ళే. మరి తేలిపోయేది ఎవరంటే అక్రమంగా ఉన్నవాళ్ళు. అక్రమంగా అంటే ఇంకేదో చెడు చేసినట్లు ఇంకేదో కాదండి. మళ్ళీ చెప్తున్నాను, అక్రమంగా జీవించడం అంటే లోకంలో ఏదో అన్యాయం చేయటం, అక్రమం చేయటం, ఏదో అది చేయటం ఇది చేయటం కాదు. దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ దాని ప్రకారం నడుచుకోవట్లా నువ్వు. ఇదే దేవుని దృష్టిలో అక్రమంగా ఉంటుంది. ఇలాగ చేసిన నీవు క్రైస్తవుడిగానే బ్రతుకుతావు జీవితకాలం అంతా, సంఘ పెద్దగానే ఉంటావు జీవితకాలం అంతా, మహా అయితే సేవకుడిగానే ఉంటావు జీవితకాలం అంతా, బిషప్గానో ఏదో ఒక పొజిషన్లో ఉంటావు. కానీ నువ్వు నడుచుకుంటున్నావా లేదా అనేది దేవుడు మాత్రమే చూస్తాడు. అక్రమం ఉంది అనుకో, ఆ చివరి క్షణమైనా సరే ఇదిగో మోషేని కనుక ఆపినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆపేస్తాడు పరలోకం పోకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయం. అందరం తీద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుదాం. జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అందరూ తీశారా? తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. జాగ్రత్తగా చూడండి. పరలోక రాజ్యం ఎట్లా ఉందంట? దివిటీలు పట్టుకొని బయలుదేరారు. ఎంతమంది కన్యకలు? 10 మంది కన్యకలు. ఎవరి కోసం? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అంటే మనం కూడా ఏం చేస్తాం? పరలోకాన్ని ఎదుర్కోవడానికి, యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి కోసం ఇదిగో దివిటీలు పట్టుకొని మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ దివిటీలు అంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి జీవితం, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం.
ఈ ఆత్మీయ జీవితం పట్టుకొని ఇదిగో ఈ డ్యూటీలు పట్టుకొని యేసుక్రీస్తుని ఎదుర్కోవడం కోసం మనం కూడా వెళ్తాం పరలోక రాజ్యానికి. అలా వెళ్ళేటప్పుడు 10 మంది ఎట్లాగా బయలుదేరారంట. ఏం జరిగింది చూద్దాం. వీరిలో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి గలవాళ్ళు. చూడండి, మొత్తానికి సగానికి సగం డివైడ్ అవుతున్నారు. పోయిన 10 మందిలో 5 ఎట్లాంటి వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి గలవాళ్ళు. ఇందాక మనం చెప్పుకున్న ఉపమానంలో యేసుప్రభు అదే అన్నాడు, బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వాడు ఏం చేశాడు? విన్నాడు, దాని ప్రకారం చేశాడు. ఇతడు బుద్ధిమంతుడు. కాబట్టి ఇతని యొక్క ఇల్లు నిలబడింది బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడి యొక్క లక్షణం ఏంటి? వింటాడు, దాని ప్రకారం చేస్తాడు. మరి బుద్ధిహీనుడు వింటాడు, దాని ప్రకారం చేయడు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు. రైట్. మరి వీళ్ళకి బుద్ధి కలిగింది, బుద్ధి లేదనే సంగతి ఎట్లా తెలుస్తుందండి మనకి? చూద్దాం. 3వ వచనం. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకున్నారు, తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. చూడండి, ఏమున్నాయి వీళ్ళకి? డ్యూటీలు ఉన్నాయి. మరి ఆ డ్యూటీలు మండాలి అంటే తోడుగా ఏముండాలి? నూనె కూడా ఉండాలి. వీళ్ళు ఏం చేశారు? డ్యూటీలు పట్టుకున్నారు, కానీ నూనె తీసుకొని పోలా. మరి బుద్ధి కలిగిన వాళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు, దాంతోపాటు నూనె కూడా తీసుకొని పోయారు. ఇది యేసుక్రీస్తు చెప్పిన ఈ 2 విషయాలు. డ్యూటీలు అంటే మాటలు విన్నారు, ఈ నూనె కార్యం. విన్నారు, కార్యం చేశారు. విని దాని ప్రకారం చేసేవాళ్ళు అంటే డ్యూటీ ఉంది, నూనె కూడా ఉంది, బుద్ధి కలిగిన వాళ్ళు. మరి బుద్ధి లేని వాళ్ళకి డ్యూటీ ఉంది, విన్నారు, కానీ ఈ నూనె సంగతి ఏంటి మరి? ఇది లేదు, తెచ్చుకోలా. అంటే వాళ్ళ జీవితాల్లో దేవుని మాట విన్నారు, దాని ప్రకారం చేయలా. మొత్తానికైతే వీళ్ళు నూనె తెచ్చుకోలేదు, కేవలం ఒక డ్యూటీ మాత్రమే పట్టుకుని వచ్చేశారు. ఇక జరిగింది ఏంటి చదువుదాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఇప్పుడు కూడా పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు యొక్క రాకడ ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. పెళ్లి కుమారుడు అయితే ఆలస్యం చేశాడు. జరుగుతున్న రోజులు ఇవే. ఆలస్యం చేశారు. చేస్తే ఏం జరిగింది? వారందరూ కూడా కునికి నిద్రపోయారు. మొత్తానికి నిద్రపట్టింది, కునికారు, నిద్రపోయారు. ఈ లోపల అర్ధరాత్రి వేళ, అబ్బా ఇదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడు లేండి అని స్వరం వినపడింది. అర్ధరాత్రి వేళ రావచ్చు, కోడి కూసే టైంలో రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు రాకడ, యేసుక్రీస్తు యొక్క రాకడ. యేసు ప్రభదే చెప్పాడు, ఏ సమయాన దొంగ వస్తాడో తెలియదు, కాబట్టి నా దినం ఎట్లా అంటే ఇదిగో దొంగలాగా వస్తుంది. ఎప్పుడైనా రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, కోడి కూసే ముందు రావచ్చు, తెల్లవారుజామున ఎప్పుడైనా సరే రావచ్చు రాకడ. కాబట్టి అప్పుడు దాకా మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు వచ్చిందంట? అర్ధరాత్రి సమయంలో, అబ్బా ఇదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడు లేండి అని గొంతెన పడింది. అందరూ లేచారు, గబగబ సర్దుకున్నారు. తీర సర్దుకుంటే ఎవరికైతే నూనె లేదో చూద్దాం. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి 7వ వచనం చదువుదాం. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ డ్యూటీలు చక్కబరిచారు, కానీ బుద్ధి లేని కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని అడిగారు. అందరూ డ్యూటీలు చక్క చేసుకున్నారు, వీళ్ళకి నూనె ఉంది కదా, ఈ నూనె కాస్త దాంట్లో పోసారు, ఇవి ఇంకా వెలుగుతా ఉన్నాయి, రెడీ అని రెడీ అయిపోయారు. మరి వీళ్ళకి నూనె లేదు, వీళ్ళు వినేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు, అందుకని వీళ్ళ ఆత్మీయ జీవితం ఎలగట్లేదు. మీకు అర్థమైందండి? వీళ్ళు నూనె ఉంది, పోసారు, వీళ్ళ ఆత్మీయ జీవితం వెలిగిపోతూ ఉంది. కానీ వీళ్ళకి నూనె లేదు పోయడానికి, వీళ్ళ ఆత్మీయ జీవితం ఎలగట్లా. ఇక సమయం వచ్చింది, పెళ్లి కుమారుడు దగ్గరికి వస్తున్నాడు, వెళ్ళాలి. మరి ఏం చేయాలి? అయ్యా మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని బుద్ధి గల వారిని అడిగారు. మరి వీళ్ళు ఏమని చేశారు? తీసుకోండిలే అన్నారా? అనలేదు. ఏమన్నారు? అయ్యావండి మీకు ఇది చాలదేమోనండి, మా దగ్గర కొంచెమే ఉందండి,
మాకు మీకు ఇది చాలదేమో, ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే పోయి కొనుక్కొచ్చుకోండి పోండి అన్నారు. అన్నారు కదా. కాబట్టి ఒకళ్ళది ఒకళ్ళు ఇవ్వటం కుదరదు. నువ్వు చేసేది నీదే, వాళ్ళు చేసేది వాళ్ళదే. నీ కార్యాలు నీకే వెలుగునిస్తాయి నీ ఆత్మీయ జీవితానికి. నువ్వు వింటున్నావు, దాని ప్రకారం చేస్తావు, కాబట్టి నీ ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉంటుంది. నువ్వైతే ఇటువైపు విన్నావు కానీ దాని ప్రకారం చేయలా, నీ ఆత్మీయ జీవితం ఆరిపోతూ ఉంటుంది. ఇక ఆరిపోయే టయానికి ఏం చేయాలి మరి, ఏం చేయాలి, సరేలే కొనుక్కుందావులే అని పోయి కొనబోయారు. ఈ లోపలనే వచ్చేసాడు పెళ్లి కొడుకు. అప్పుడు ఏం జరిగింది చదువుదాం. 10వ వచనం. వారు కొనబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. ఎవరు సిద్ధపడి ఉన్నారు? ఎవరైతే నూనె కూడా వాళ్ళతో పాటు కలిగి ఉన్నారో వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దివిటీలు చక్కగా వెలుగుతున్నాయి. ఆ వెలుగులో వీళ్ళు పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోగానే తలుపు వేసేసారు. ఇక ఈ కొనడానికి పోయిన వాళ్ళు కొన్నారు, తిరిగి వచ్చేసరికి అంతా క్లోజ్ అయిపోయింది. ఇక వీళ్ళు బయట ఉండి అంటున్నారు, చదువుదాం. అయ్యా అయ్యా మాకు తలుపు తీయి అని అడిగితే ఆ లోపల నుంచి పెళ్లి కుమారుడు స్వరం వినబడుతుంది. ఏమని? మిమ్మల్ని నేను ఎరగను, మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే మీరు వినేవాళ్లే కానీ చేసేవాళ్ళు కాదు. మీరు అక్రమం చేసేవాళ్ళు. మీరు విన్నారు కానీ చేయలేదు, జరిగించలేదు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళ జీవితాల్లో ఇదే. ఈ దివిటీలు పట్టుకున్న వీళ్ళు, నూనె కలిగి ఉన్న వీళ్ళలో క్రమమైన జీవితం. అంటే దేవుని మాటలు విన్నారు, దాని ప్రకారం చేశారు. దివిటీ ఉంది, ఆ కార్యాలు నూనె కూడా ఉంది. కాబట్టి వీళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. వీళ్ళ ఆత్మీయ జీవితాలు వెలిగాయి. కాబట్టి వీళ్ళు పరలోకానికి యేసుక్రీస్తుతో పాటు కలిసి వెళ్ళారు. కానీ మిగతా 5 ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళు డ్యూటీలు అయితే ఉన్నాయి కానీ ఇదిగో కార్యాలు లేవు, నూనె లేదు. అందుకనే వాళ్ళ డ్యూటీలు ఆరిపోతూ వచ్చేసాయి. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ డ్యూటీల సంగతి ఏంటి? డ్యూటీలు ఉన్నాయి, బాగానే ఉంది, కానీ నూనె వెంట తీసుకెళ్తున్నావా? దేవుని మాటలైతే వింటున్నావు కానీ ఈ కార్యాలు ఉంటున్నాయా? అలా ఉండలేదు అంటే గనక ఆ చివరి క్షణమైనా సరే నువ్వు బయటే ఉంటావు, ఏ సందేహం లేదు. అదేంటండి, నేను బ్రతికినంతకాలం చాలా ప్రార్థన చేశానండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టాడండి. అయినా సరే నీవు దేవుని మాటలు విన్నావు, దాని ప్రకారం చేయలేదు, అక్రమంగా నడుచుకున్నావు, కాబట్టి నువ్వు బయటే. నేను గొప్ప సేవకుడినండి, అయినా సరే బయటే. నేను మంచి ప్రవక్తనండి, అయినా సరే బయటే. నేను అద్భుతాలు చేసే వరం ఉందండి నాకు, అయినా బయటే. మోషే నీకంటే చాలా గొప్పవాడే, ఆయన్నే బయట పెట్టేశాను నేను, నువ్వేం నాకేం పెద్ద విశేషమేం కాదు. కాబట్టి ఈ నా మాటలు విని దాని ప్రకారం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా బుద్ధిమంతులు. వాళ్ళ జీవితాల్లో ఇదిగో వాన వస్తుంది. మీకు అర్థమైందండి? వాళ్ళ జీవితాలు, బుద్ధిమంతుల యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి? బండ మీద ఇల్లు కట్టిన జీవితాలు అవి. బండ మీద ఇల్లు కడితే స్ట్రాంగ్గా ఉంటుంది. వాన వచ్చేస్తుంది, వాన అంటే పైనుంచి వచ్చేది, అంటే దేవుడిచ్చే పరీక్షలు. వరద వచ్చేస్తుంది అంటే భూమి నుంచి వచ్చేది, అంటే చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి సమస్యలు, శోధనలన్నీ వస్తాయి. గాలి విసిరి కొడుతుంది, గాలి అంటే అపవాది. అపవాది ఒక్కసారిగా వాటి మీద దాడి చేస్తాడు, అయినా సరే ఆ జీవితం చెక్కు చెదరదు, స్టాండర్డ్గా ఉంటుంది. ఇది బుద్ధిమంతుల యొక్క స్వభావం. వీళ్ళ స్వభావం ఏంటి? వింటారు, దాని ప్రకారం చేస్తారు, కాబట్టి స్టాండర్డ్గా ఉంటారు. దేవుడు పరీక్షలు పెట్టినా, మనుషుల దగ్గర నుంచి శోధనలు వచ్చినా, అపవాదే వచ్చి వాళ్ళని కొట్టినా, వాళ్ళ జీవితాలు చెక్కు చెదరకుండా నిలబడతాయి. బండ మీద ఇల్లు కట్టిన ఆ జీవితాలు ఉంటాయి. మరి ఇంకో పక్క వీళ్ళు వింటారు, దాని ప్రకారం చేయరు.
బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు. మరి వీళ్ళు కూడా ఎప్పటిలాగానే ఇల్లు కడతారు. కానీ ఆ కట్టిన ఇంటి మీదకి, ఆ ఆత్మీయ జీవితం మీదకి దేవుడు పరీక్షలు రప్పిస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సమస్యలొస్తాయి. అపవాది ఒక్కసారిగా శోధిస్తాడు. ఈ ఇల్లు ఏమవుద్ది? కుప్పగూలిపోతుంది. నామరూపాలే ఉండదు. దేవుడు అంటాడు, ఇదిగో మీరు అక్రమం చేసేవాళ్ళు, మీరు వింటారే గాని చేసేవాళ్ళు కాదు. కాబట్టి నేను మిమ్మల్ని ఎరగను, మీకు నాకు సంబంధం లేదు అంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితాన్ని ఒకవేళ నువ్వు ఎంత కష్టపడి భక్తి చేస్తున్నావు, చివరి క్షణంలో దేవుడు ఒకవేళ నీ జీవితాన్ని జడ్జిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించు. కాబట్టి ఎప్పటి నుంచే ఒక క్రమమైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఏమిటి ఆ జీవితం అంటే? వినాలి, చెప్పండి, వినాలి, దాని ప్రకారం చేయాలి. దేవుడి వాక్యం ద్వారా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి అని చెప్పాడు. విన్నావు, బాగానే ఉంది. మరి ఏం చేయాలి? దాని ప్రకారం చేసుకోవాలి. అలా చేసుకుంటే కనుక నీ జీవితం చాలా క్రమంగా ఉంటుంది. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధి మంతుని గృహంలాగా ఉంటుంది. దివిటీలు పట్టుకున్న, దివిటీలు ప్లస్ నూనె కలిగిన ఈ కన్యకలాగా నీ జీవితం ఉంటుంది. నువ్వు తప్పనిసరిగా నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, ఏ సందేహం లేదు. మరి అట్లా కాకుండా వింటమైతే విన్నావు, ఇంటికి పోయావు, అంతా మర్చిపోయావు. జనం చేసేది ఏంటి? వింటాం, ఇంటికి పోతాం, అన్నీ మర్చిపోతాం. ప్రార్థన చేయమని సేవకుడు చెప్పినా మర్చిపోతాం. అమ్మ ప్రతిరోజు వీలుంటే బైబిల్ చదువుకోని సేవకుడు చెప్పినా మర్చిపోతావు. విన్నావు, దాని ప్రకారం చేయలేవు. మళ్ళీ ఎప్పట్లాగానే అందరితో పాటు కలిసే ఉంటావు, అందరితో పాటు సంఘానికి వస్తావు, అందరితో పాటు పాటలు పాడతావు, అన్నీ చేస్తావు, అంతా కలిసే ఉంటుంది. కానీ తేడా ఎక్కడా? వీళ్ళు వింటున్నారు, చేస్తున్నారు, నువ్వు వింటున్నావు, చేయట్లేదు. ఇక్కడే దేవుడు చూస్తాడు, నీవు అక్రమం చేస్తున్నావు, నువ్వు లోపలికి రావద్దు అంటాడు. కాబట్టి మనము మన అనుదిన జీవితాల్లో ఎట్లా ఉన్నాం, ఇది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. క్రమంగా నడుచుకుంటున్నామా లేక అక్రమంగా ఉంటున్నామా? మళ్ళీ చెప్తున్నానండి, విని దాని ప్రకారం చేస్తున్నామా లేదా విని దాన్ని వదిలేస్తున్నామా? విని వదిలేస్తే ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడ్డా సరే, ఎంత శ్రమ పడ్డా సరే, ఎంత చేసినా సరే, చివరికి పరలోకానికి బయటే ఉంటావు నువ్వు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మన జీవితాలు ఎట్లా ఉన్నాయో మనలను మనం పరీక్షించుకోవాలి.